నువ్వు అనే మాటలు వెనుకున్న అర్థం ఏంటో నాకు తెలుసు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నా మాట విను. కాస్త బరువు తగ్గించు. పని ఒత్తిడి ఎక్కువైంది. నిజం ధరణి. అర్థాలు అపార్థాలు తర్వాత. అయినా నాకేదో పనిలేనట్టు ఖాళీగా ఉన్నట్టు మాట్లాడతారే. బాధ్యతలు పంచుకో, భారం తగ్గించుకో అంటారేంటి? మీకు నేను ఖాళీగా కనిపించొచ్చేమో. క్షణం తీరిక లేని పనులు నావి నాకున్నాయి. అలారం మోగిన దగ్గర నుంచి అర్ధరాత్రి దాకా నేను బిజీగానే ఉంటున్నాను. తెల్లవారుజాము నుంచి బహుశా లేచేదాకా దేవుడి పనులు, బహుశా లేచాక తన పనులు, మధ్యలో కాఫీలు టిఫిన్లు. స్కూల్కి పంపించాలి, లంచ్ ఇచ్చి రావాలి, మళ్ళీ సాయంత్రం తీసుకురావాలి, ఆడించాలి, చదివించాలి, మళ్ళీ తినిపించాలి, పడుకోబెట్టాలి. ఇవి కాక మళ్ళీ ఆఫీస్ పనులు చేయడం సాధ్యమేనా? అస్సలు సాధ్యం కాదు. కంపెనీలో నష్టాలు అంటూ చేతగాని పనుల్లో తలదూరిస్తే సంసారంలో కష్టాలు మొదలవుతాయి. వద్దు, నాకీ బాధ్యతలు అప్పగించొద్దు. వదిలేయండి ప్లీజ్. అది కాదు ధరణి. ప్లీజ్ నన్ను ఎలాగో అలాగా ఒప్పించే ప్రయత్నం చేయొద్దు. వదిలే. కావాలంటే వంట మనిషిని పెడతాను. వంట మనిషి వంటలు నాకు నచ్చవు. బహుశా అస్సలు తినదు. ఆరోగ్యాలు చెడిపోతాయి. అయినా నాకు కుదరదు అంటుంటే వంట మనిషి పని మనిషి అంటారే. నేనే పెద్ద పని మనిషిని. నా కింద వంట మనిషి పని మనిషి అవసరం లేదు. నడమంత్రపు సిరొచ్చి ఎగిరెగిరి పడుతుంది అని అంటారు. ఏంటి సార్, ఏంటిది? ఏంటి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? చెప్పండి సార్. ఏ తీసుకోకూడదా? ఆ మాత్రం స్వతంత్రం లేని పోస్ట్లో ప్లేస్లో ఉన్నానా నేను? నాకు డెసిషన్ తీసుకునే లిబర్టీ లేదా? లేదా నా డెసిషన్ తప్ప? తెలివి తక్కువ వండనా? అయినా నా డెసిషన్ని నువ్వు ప్రశ్నిస్తావేంటి? నువ్వు ఆఫ్టర్ ఆల్ మేనేజర్వి. నేను అవన్నీ ఏం అంటలేదు సార్. మీరే ఫైనల్ కావచ్చు. కానీ మీ డెసిషన్కి కారణం ఏమిటి అని మేనేజర్గా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఏ డెసిషన్ గురించి నువ్వు ప్రశ్నించేది? లాస్ట్ 15 years నుంచి మనకు డిఎస్కే ట్రావెల్స్కి మధ్య ట్రాన్స్పోర్ట్ కంపెనీల అవగాహన, సత్సంబంధాలు, అగ్రిమెంట్స్ కొనసాగుతున్నాయి. పైగా లోయెస్ట్ రేట్లలో వెహికల్స్ అరేంజ్ చేస్తున్నారు. అలాంటి కంపెనీని కాదని మీరు వేరే కంపెనీకి ఆఫర్ చేశారు. ఎందుకు? ఈ విషయం ఆదిత్య గారికి తెలిస్తే ఒప్పుకోరు. పైగా రేట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. మేనేజర్, చెయ్యకూడని తప్పేదో చేసినట్టు అంతా నీకే తెలిసినట్టు లెక్చర్లు ఇస్తున్నావు. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. వాళ్ళు రేట్ తక్కువ కోట్ చేయొచ్చు, కానీ ట్రావెల్ ఎక్కువ చూపిస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్నాను కాబట్టే వాళ్ళతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి వీళ్ళతో అగ్రిమెంట్ చేశాను. నేను అప్రూవ్ చేసిన వాళ్ళే ఇక నుంచి మన ట్రాన్స్పోర్ట్ చూసుకుంటాను. నన్ను క్రాస్ క్వశ్చన్ చేయకుండా, పేమెంట్కి లేనిపోని కొర్రీలు పెట్టకుండా అమౌంట్స్ రిలీజ్ చేయండి. వెళ్ళండి. నన్ను నా డెసిషన్ని ప్రశ్నించే అధికారం నీకు లేదు. వెళ్ళు. అది కాదు సార్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. వెళ్ళొచ్చు. ఆర్గ్యుమెంట్ కాదు సార్. రేపు ఈ విషయంలో ఆడిట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తాను. బావకు నేను ఆన్సర్ చేస్తాను, కన్విన్స్ చేస్తాను. ఫిట్నెస్ లేని వెహికల్స్తో ఉంటే అవి మనతో కంటిన్యూ అయితే ప్రమాదంలో పడేది మన వర్కర్సే. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. మీకు అన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి.